అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రక్త కన్నీరు, కడుపులో దుఃఖము, కళ్ళల్లో కన్నీరు, ఏమి చేయలేని నిస్సహాయత. ఏం పాపం చేశారు బంగ్లాదేశ్ లో హిందువులు? 2 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేస్తున్నారు. ఒక్క అమ్మాయిని 140 మంది మానభంగాలు చేస్తున్నారు. ఏం పాపం చేసినాం రా? ఈ జన్మల హిందువుల పుట్టడమే మేము చేసుకున్న పాపమా? లేకపోతే మా దేశంలో ఉన్న పాపాత్ములైన హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమానికి, హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపమా? ఒక్కడికి కన్నీరు రావట్లేదు ఈ దేశంలో. మేము అక్కడున్న దేశంలో బంగ్లాదేశ్ ఎవడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రదారులున్నారో, జమాతే ఇస్లామీ అంటే అక్కడ బంగ్లాదేశ్ సంస్థలున్నాయో, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా? ఈ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేశారు. ఈ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు. మీరు ఎన్నుకున్న హసీనా గారు, మేమేసినాం ఆర్మూర్ వాళ్ళమే తోడేయలే కదా. మీరు 3 సార్లు ఎన్నుకున్నారు షేక్ హసీనాని, ఒక స్వతంత్ర సమయ రోజు కూతురు. కానీ దీని వెనుక కుట్ర ఉంది, గమనించాల్సింది మీడియా మిత్రులు ముఖ్యంగా. అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులంతం, వాడికి అవకాశం దొరకాలి. అక్కడ బంగ్లాదేశ్ లో జరిగింది అది. హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగుల హిందువులను చంపడం. ఇక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. దయచేసి నేను మొన్న కూడా చెప్పిన మీడియా ద్వారా, ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకుని మన భారతదేశంలో కలపాలి. అది ఎవడబ్బా సొమ్ము కాదు, మనమిచ్చిన సొమ్ము, మనమిచ్చిన ఆస్తి. 1971లో మన అమరవీరులు, మన ఆర్మీ జవాన్లు 3000 మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్దంలో మనము పుట్టించిన బిడ్డ అది. ఆ బిడ్డ ఈరోజు విషం కక్కుతున్నది. కొడుకులు నరనరాన విషం నింపుకున్న నా కొడుకులు హిందువులని ఇప్పటికే 22% ఉంటే 7% చేశారు. ఇంకేంటి? కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్ లో గాని ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది ఈ మీడియా ద్వారా, దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కులాలు లేవు, పార్టీలు లేవు. దయచేసి ఎప్పుడైతే మిగతా ముస్లిం సోదరుల మీద, పాలస్తీనా మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం. భారతీయ ముస్లింలని, మా సోదరులని దయచేసి బంగ్లాదేశ్ లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి. బంగ్లాదేశ్ లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు. ఇది రేపు ఫ్యూచర్ లో నేను కొద్దిగా మీటింగ్ లో కూడా చెప్తాను, స్పీచ్ లో కూడా చెప్తాను. ఇది మా మీద జరిగిన ఒక కర్కశ మరణకాండ. దీన్ని భారతదేశం ముక్త కంఠంతో 125 కోట్ల హిందువులను ఖండిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.